న్యూ బోర్న్ జాండిస్. పుట్టిన పిల్లల్లో జాండిస్ ఎందుకు వస్తుందంటే అండి, పిల్లల్లో హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 18-19 ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ, అందుకే వాళ్ళకి జాండిస్ రూపంలో వస్తుంది. యూజువల్గా జాండిస్ 3వ రోజు 4వ రోజు అలా వచ్చి దాని అంతటా అదే పడిపోతుందండి. ఎప్పుడైతే ఒక లెవెల్ దాటుతుందో, ఒక థ్రెషోల్డ్ దాటుతుందో అప్పుడే మనం దాన్ని ట్రీట్ చేస్తాం. అంటే బేబీకి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి, డేస్ ఆఫ్ లైఫ్ని బట్టి మీ పీడియాట్రిషియన్ దాన్ని ట్రీట్ చేయాలా లేదా అని చెప్తారు. ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి. మనం బ్లూ ఎల్ఈడి లైట్, ఫోటోథెరపీ లైట్ కింద పెడతాం అనమాట. ఆ లైట్ కింద పెట్టినప్పుడు ఆ బిలిరూబిన్ లోపల ఉన్న జాండిస్ కాస్త వాటర్ సాల్యుబుల్ ఫామ్ లో మారి మోషన్ లో యూరిన్ బయటకు వచ్చేస్తుంది. ఈ జాండిస్ అనేది అసలు నెగ్లెక్ట్ చేయకూడదండి. మెయిన్ ఏంటంటే జాండిస్ నెగ్లెక్ట్ చేస్తే అది మన బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ బ్రెయిన్ లోకి వెళ్ళి సెటిల్ అవుతుంది అనమాట. బ్రెయిన్ లోకి కనుక అది వెళ్తే ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. ఒక్కసారి బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఏ వైద్యం, ఏ మందులు దాన్ని నార్మల్ చేయలేవు. దీనికోసమే మీ డాక్టర్ గారు, మీ పీడియాట్రిషియన్ 3వ రోజు రండి, 5వ రోజు రండి అని చెప్పి దీనికోసమే జాండిస్ పరంగా వెయిట్ ఎలా పెరుగుతున్నారు పిల్లలని చెక్ చేసుకోవడానికి. కానీ కొంతమంది రొటీన్గా అడుగుతుంటారు, మా అమ్మమ్మ చెప్పారు ఎండలో పెడితే జాండిస్ తగ్గిపోతుంది, ఎండలో పెడితే సరిపోతుంది కదా, మళ్ళీ దానికి అడ్మిట్ చేసి లైట్ పెట్టడం ఎందుకండి? కరెక్టే అండి. మనం ఎండలో పెట్టడం వల్ల ఈ ఉన్న బ్లూ లైట్ తో పాటు ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి. ఇవి బేబీస్కి అసలు మంచిది కాదు. మనకున్న ఆల్రెడీ ఓజోన్ లేయర్ డిప్లీషన్ కి బేబీకి ఎండలో పెట్టడం వల్ల ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, స్కిన్ బర్న్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బేబీస్ డీహైడ్రేట్ అయిపోతారు, అండ్ సమ్ కేసెస్ లో మనం స్కిన్ క్యాన్సర్స్ కూడా చూస్తుంటాం. సో మనం సింపుల్ దాంతో పోయేది, అనవసరంగా ఎండలో పెట్టి కాంప్లికేట్ చేసుకోవద్దు.